పాపం మా ఇంకటన్నది పబ్లిక్ అయిపోయింది, ఇజ్జది పోతాంది, ఆగం ఆగం అవుతాను, గాయ అవుతాడు. ఇంకటన్నా ఏం బాధలు వచ్చాయని నీకు, ఏమి బాధలు వచ్చానే ఎంకన్నా, నీకు ఏమి గోజాలు వచ్చానే ఎంకన్నా. అయ్యో తిననీక తిండి పోతలేదు, తాగనీక మందు పోతలేదు, నీళ్లు వాటర్ కలుస్తలేవు, ఏం బాధలు వచ్చినాయి మా ఇంకటన్నకు అర్థమవుతుంది. సో మా ఇంకటన్నది ఒకసారి వార్త మొత్తం చదివి ఇక మా అన్న బాధ మొత్తం ఇంక అక్తా. చూడరా, మీకు నాపై కోపం ఉంటే ఇంత విషం ఇచ్చి చంపుర్రా, మీకు నా పైన కోపం ఉంటే ఇంత విషం ఇచ్చి చంపురని ఎవరు చెప్తుంది సార్? నల్లమల్ల పులి రేవంత్ రెడ్డికి చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి నీకు నా మీద అంత కక్ష ఉంటే నాకు ఇది విషం ఇచ్చి చంపవయా, ఏందా నా నజ్జతీస్తాను. ఇక ఇది రేవంత్ రెడ్డి వెలుగు, అందుకే ఇంత వేరే పత్రికలు రాస్తే మనం వదిలేయాలి. నమస్తే తెలంగాణ కూడా ఇంత డీటెయిల్గా రాయాలి. ఇది నమస్తే తెలంగాణ, ఒక్క నిమిషం, పనిలో పని అయిపోతుంది. ఇది నమస్తే తెలంగాణ పత్రిక కూడా ఇంత డీటెయిల్ రాలే, ఒక్కటో ఒక అక్షరం రాసిరు అంతే అంతే. ఇది టిఆర్ఎస్ పత్రిక లేదంటే బీఆర్ఎస్ పత్రిక, ఇది కట్టర్ కాంగ్రెస్ మంత్రి గారి పత్రిక, గనుల శాఖ మంత్రి. ఈయన పత్రిక ఏమంటుందంటే మా మంత్రి గారిది ఇంకొక ఇట్లా ఉన్న లీలలు అని చెప్పేసి వాళ్ళ పత్రిక రాసింది. ఇది రేవంత్ రెడ్డి రాపిస్తేనే రాసింది. నల్లగొండ బిడ్డగా కోమరెడ్డి వెంకరెడ్డి పైన తెలంగాణ పోరాటంలో పోరాడిన బిడ్డగా ఏ పర్సనల్ వ్యవహారం జరిగినా మన సంబంధం లేదు, అదొక్క గౌరవం ఇచ్చి నేను చెప్తున్నా, ఈ విషయం అదొక్కటే గౌరవం ఇచ్చి చెప్తున్నా. ఇక చేతులెత్తి మొక్కుతున్న మహిళా ఆఫీసర్లపై నిందలు వేయకండి. ఏం చేస్తుండు? చేతులెత్తి మొక్కుతున్న మహిళా ఆఫీసర్లపై నిందలే, అది నిజామాబాదం ఇంకా మనకి పక్కన పెట్టింది కదా. ఆయన ఒప్పుకుండు, ఒక రకంగా ఇండైరెక్ట్ ఒప్పుకుండు ఆ వ్యవహారం అంతా అని. ఇక మరి నాయన తెలంగాణలో ఇన్నున్నాయిరా నాయన, మరి నా పైన పడరు, నా పైన పడతానికి నా పైన కుట్రలు చేస్తారు కాబట్టి పడ్డరు. అందరిలో నేను మనిషినే, నేను చేసేది నేను చేసిన, దాని మీద వీళ్ళందరికీ నొప్పి లేదురా, నన్ను చంపురి మరి ఊకే అని చెప్పేసి అంటుండు షాప్గా. సో దయచేసి లైవ్లో ఉండేవాళ్ళు 150 మంది లైవ్ చూస్తారు, దయచేసి ఒకసారి లైక్ చేయండి. నేను మళ్ళీ ఫ్లోలో ఉన్నప్పుడు చెప్పలేను, ఈ రిపోర్ట్లు కొట్టే సన్నాసం ఉన్నారు కాబట్టి అడుగుతున్నా. ఇక చేతులెత్తి మొక్కుతున్నా, ఇంకా తప్పుడు వార్తలు రాయొద్దంటూ మీడియా ముందు కంటతడి పెట్టిండు మంత్రి గారు. ఆ తప్పుడు వార్తలు రాసే తప్పుడు నా కొడుకు ఇదే పత్రిక, తప్పుడు వార్తలు తప్పుడు నా కొడుకులు ఇదే పత్రిక, అట్లే రాసిరయా, ఇది వాళ్ళ పత్రికనే. తప్పుడు వార్తలు రాసి తప్పుడు ప్రచారం చేసి కోమరెడ్డి వెంకరెడ్డి పరువు తీసేయాలని చూసేదే కాంగ్రెస్ పార్టీ పత్రిక, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. దీంట్లో అండౌటెడ్గా చెప్తాను నేను. ఇక నా కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు వదిలేద్దాం అనుకున్నా. ఆయన కొడుకు చనిపోయి దాదాపు ఇప్పుడు 10-12 ఏళ్ళు 15 ఏళ్ళు నా చిన్న ఉన్నప్పుడు చనిపోయింది. సో అప్పుడే రాజకీయాలు వదిలేమా, అప్పుడు చాలా బాగా, ఎవరైనా కడుపులో ఉంటే పిల్లలు, రక్తం పంచుకొని ఉంటే పిల్లలు చనిపోతే ఉంటుంది కదా, అప్పుడు ఆయన చాలా ఎమోషనల్ అయింది. ఇక ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఇది ఈ వ్యవహారం, ఈ లీలల వ్యవహారం చూస్తే చాలా బాధగా ఉంది. మరి ఈ వద్దులే పాపం అన్న బాధలో ఉండు. సీఎం మంత్రులు మహిళా ఆఫీసర్లపై దుష్ప్రచారం చేస్తున్నారు. సీఎం 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 ఎందుకు చేస్తుంది తెలుసా ఇదంతా? సీఎం 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 అని ఒక ఆయన వీడియోలో ఉంటున్నాడు, మన తమ్ముడు గారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం కోసం చేస్తురే. ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలంటే నిన్ను వీకాలంట. మరి నిన్ను వీకాలనుకున్న ఆధారం, ఒక మనిషి మంత్రి పదవి వీకాలంటే ఆయన పైన లైంగిక ఆరోపణలు చేసినప్పుడే పోతుంది. దాదాపుగా రాజకీయాల్లో కానీ సినిమా, రాజకీయాలకు సంబంధించిన సినిమాలు ఏ సినిమా అయినా పనిచేయరు. అలా ఒక మంత్రి పదవి పోతే దాని వెనక లైంగిక ఆరోపణలే ఉంటాయి. మరి నీ మీద లైంగిక ఆరోపణలు చేస్తే నిన్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి మన సీఎం 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 అని వీడియోలో చూసినావు ఆయన, మన తమ్ముడు గారు, ఆయనకు మంత్రి పదవి వస్తుంది. మరి అందుకే కదా ఇదంతా. ఇక సీఎం మంత్రుల మహిళా ఆఫీసర్లు వీళ్ళందరి పైన దుష్ప్రచారం చేస్తాడు. టిఆర్పి రేటింగ్స్ కోసం, వ్యూస్ కోసం ఫేక్ న్యూస్ ఇస్తున్నారు అన్న. ఫేక్ న్యూస్ మేము ఇస్తలే, మీ అన్న మన ముఖ్యమంత్రి గారు రాపిస్తున్నారే. మన నల్లమల్ల పులి గారు ఫేక్ న్యూస్ రాపిస్తే ఫేక్ న్యూసే మరి అది, లేదు జెన్యున్ న్యూస్ రాపిస్తే జెన్యున్ న్యూసే. ఫేక్ న్యూస్ రాపిచ్చిందా లేదా జెన్యున్ న్యూస్ అనేది నువ్వు మా అన్నను నల్లమల్ల పులిని అడగాలి, మమ్మల్ని అడగవద్దు ఫేక్ న్యూస్ గురించి. మేము నిమిత్త మాత్రం మాత్రమే. ఇక సినిమా టికెట్ రేట్ల పెంపు బెనిఫిట్ షోల గురించి నాకేం తెలియదు, ఇచ్చేసేటు మళ్ళీ తెలియదు అంటుంది. ఇక పుష్ప 2 ఎపిసోడ్ తర్వాత సినిమా ఇండస్ట్రీని పట్టించుకోవడం మానేసిన. ఫేక్ న్యూస్ పై డీజీపీకి ఫిర్యాదు చేశాను. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని పట్టించుకోవడం, నువ్వు సినిమాటోగ్రఫీ మంత్రివి,
అంటే మరి ఎవరికి అప్పగించారు చెప్పు, మరి అది కూడా ఎవరికైనా బ్లాక్మెయిల్ చేస్తే ఎవరికైనా అప్పగించావా చెప్పు మరి. అది చెప్పలే అన్న. సో మొత్తానికైతే నాకు హింస ఇచ్చి చంపుంది. సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు వార్తలతో ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అందరికీ కుటుంబాలు ఉంటాయి. అందరికీ అంటే రేవంత్ రెడ్డికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి, మహేష్ గాడ్సేకు, చింతపండు మల్లేష్కు, కేసీఆర్ అందరికీ కుటుంబాలు ఉంటాయని అన్న బాధపడుతున్నాడు. ఇక రాజకీయ విమర్శలు ఎన్ని చేసినా మేము తట్టుకుంటాం, బరాబర్ నిజమే. ఎన్ని చేసినా తట్టుకుంటాం ఎవరైనా. ఇక కానీ మహిళా ఉద్యోగుల్ని వేధించినట్టు తప్పుడు వార్తలు రాస్తే మాత్రం ఆ బాధ భరించడం మా వల్ల కాదు. సో ఎవడైనా సరే ఒక మనిషి రాజకీయంగా దెబ్బగా తినగలిగే పరిస్థితి అంటే లైంగిక ఆరోపణలు. దెబ్బ తినగలిగేది లైంగిక ఆరోపణలే. మరి ఈ వార్తలు ఎవరు రాపించడం నువ్వు ఎంక్వైరీ చేసుకో. ఇంకటన్నా మీరు రాపిలే, మాకు పేపర్లే లేవు. ఎవడో రాసిన వార్తలు మీ తగిన ఆ ఎవడో రాసిండు, ఆ ఎవరినో రాయనోడో వాని పేరు కనుక్కో. ఈ రాసే పదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీ పైన కుట్రలు చేసి నిన్ను మంత్రి పదవికి వెళ్ళి బర్తరఫ్ చేయడం కోసం, నీ తమ్ముడు గారిని, ప్రియమైన తమ్ముడిని మంత్రి పదవి ఎక్కించడం కోసం నీ పైన కుట్రలు చేసి నీ పైన లైంగిక ఆరోపణలు చేపిస్తున్నా అనేది ప్రజలు అంటున్నారు. నాకేం సంబంధం లేదు. ఇంకో విషయం కూడా ఇప్పుడు ఇంకా ఇది ఇళ్ళ రాసి కదా, ఒకసారి క్లియర్గా పత్తి పేపర్ రాసింది. నన్ను అవమానించి ఏం సాధిస్తారు? మంత్రి పదవి పోగొడతారు. ఏం సాధిస్తారు? మంత్రి పదవి పోగొడతారు. ఇంకా మహిళా అధికారులపై తప్పుడు కథనాలు ఎంత యాజ్ ఇట్ ఈజ్. ఇక తర్వాత మా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇప్పుడు రేవంత్ రెడ్డిని కేసీఆర్ తిట్టినప్పుడు ఆ వార్త కవర్ చేయరు. ఇంకటన్నా రేవంత్ రెడ్డిని కేసీఆర్ కేటీఆర్ బండ ఊరు తిట్టినప్పుడు ఆ వార్త కవర్ చేయరు. కానీ నువ్వు కన్నీళ్లు పెట్టింది మాత్రం ఈ ఈ ఈ అని ప్రచారం చేస్తురే. ఒకటే ప్రచారం. నీ పైన ఇంత ప్రేమ ఉంది, ఇంత ప్రచారం చేస్తారు ఎందుకే? లైట్ ఈ 3 పేపర్లు, ఈ 4 పేపర్లు లైట్ తీసుకుంటే ఓన్లీ నమస్తే తెలంగాణ రాస్తుంది, వదిలేస్తుంది. ఒకరోజు రాస్తే వదిలేస్తుంది. కానీ వీళ్ళు ఎందుకు ఇంత మంచి హైలైట్ చేస్తురే అంటే నీ పైన కుట్ర చేసే ఎవరో కనిపెట్టాలి. ఇవన్నీ రేవంత్ రెడ్డి ఆస్థానం మీడియా, మా మీడియా కాదే, రేవంత్ రెడ్డి ఆస్థానం మీడియా. ఇక ఇంకా కసి తీరకపోతే నాకు విషయం ఇచ్చి చంపండి. మానసికంగా వేధించడం ఎందుకు? తీసేస్తే మంత్రి పదవికి వెళ్ళి తీసేయరు. ఏంది వేదన? ఆవేదన. తప్పుడు ప్రసారాలపై కోమరెడ్డి ఫైర్. రాజకీయమే తప్ప నాకు వేరే ఉద్దేశాలు లేవు. 20 రోజుల్లో చర్యలని స్పష్టీకరణ. టికెట్ల ధర పెంపి ఇదంతా మనకు అవసరం లేదు. ఇప్పుడు సరే ఇంతవరకు రాసిరు. ఈ పిచ్చలవికిన కుక్కను వదులుతోడు ఏడవడం. ఈయన సామాజిక కోణం ఇలా కనిపిస్తాను చూడరా. ఈయన సామాజిక కోణం ఇలా కనిపిస్తాను. ఇప్పుడు అరే షార్ట్ జీపీసి మల్లేశ గారు వీడు 2 పేజీలో వస్తుందా ఇది పేపరు? అయ్యో నేను చెప్పిన 2 పేజీలు. ఇలా కోమారెడ్డి వెంకరెడ్డి అనే ఆయన పేరు ఉండదు, రాదు కూడా, రాయడు కూడా. ఎందుకనేది మీరు చెప్పాలి. ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేసుకొని ఫైల్ వేసుకుని పేదల పెన్నిది ఎక్కడన్నా కదా. ఇప్పుడు మనం 70 లక్షలు ఇత్తివి, 50 లక్షలు ఇత్తివి, ఇంకేమిచ్చినాం? చెప్పుల దెబ్బలు తింటివి. అవన్నీ బయటకు వస్తాయి కదా మరి. సో అందువల్ల మీరు మాయి రాయొద్దు, మీ రాయొద్దు. ఎవరి రాయాలి? బీఆర్ఎస్ కి అనుకూలంగా పనిచేసే న్యూస్ ఛానళ్ళకు సంబంధించిన ఏమైనా ఎఫ్ఐఆర్లు ఉంటే అవి మాత్రం కుక్కలతోని మురిగించాలి, కుక్కలతోని వీడియోలు చేపించాలి. ఒక బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డల పైన వాళ్ళ అక్రమ సంబంధాలు అయితే బజారుకి ఇచ్చాలి, ఇజ్జత్ తీయాలి చింతపండు మల్లేష్. కానీ ఒక దొరగారి ఇజ్జత్ తీయొద్దు. ఆత్మగౌరవం. నేను మానవత్వంతో చేయలే, సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత. మరి కోమరెడ్డి వెంకరెడ్డి పైన సామాజిక బాధ్యత ఉంది, మహేష్ గాడ్సే పైన సామాజిక బాధ్యత లేదా? మహేష్ గాడ్సే కుటుంబాన్ని అంటే నేనేం బీకలేనని ఈయన వీక్తాడని భయం. నేనేం బీకలేను, ఈయన వీక్తాడని భయం, అంతేనా? ఓకే, సంతోషం. ఇగో మా పందికొక్కు ఇక కూర్చుందట, తర్వాత మారుతుంది దీని సంగతి. ఇప్పుడు ఇంతవరకే ముచ్చటగా అనిపిస్తుంది. సో ఇది ఈ తెలంగాణ రాష్ట్రంలో కోమారెడ్డి వెంకరెడ్డి గారు తన ఆవేదన వ్యక్తం చేస్తూ పబ్లిక్ లా మీటింగ్ పెట్టిండు. పాపం కళ్ళల్లో ఏడుపు తప్ప అన్ని వచ్చినాయి. ఏడుపు కూడా వచ్చినట్టే ఉంది సగం. కానీ ఇక ఫైనల్ గా నిజమా అబద్ధం అనేది మాత్రం చెప్పలేదు.
అది చెప్పలేరులే, అది ఎవరైనా చెప్పలేరు, అంతే కదా పరిస్థితి. ఇంతవరకు వ్యవహారం ఉంటే ఇప్పుడు ఇదంతా అసలు ఎవరు చేపిస్తారు, ఎందుకు చేపిస్తారు, ఏం కథ అనేది గిన ఒక ఆయన రాసిన ఒకసారి చూడండి. అర్ధరాత్రి 2 గంటలకు ఓ మహిళతో సీఎం ఉన్నాడు. అంటే సీఎం ఎవరంటే రేవంత్ రెడ్డి, బొమ్మ వేసి నాకేం సంబంధం లేదు, మళ్ళీ ఇది కూడా ఫేక్ న్యూస్ అంటే నాకు తర్వాత నాకు సంబంధం లేదు. అర్ధరాత్రి 2 గంటలకు ఓ మహిళతో సీఎం ఉన్నాడు అంటే అప్పుడు ఇంత 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 వార్తలు రాయాలి మరి. ఇది నమస్తే వెలుగు, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఇంకా మిగతా ఏదైనా ఇంత వార్త రాయలే. అది రేవంత్ రెడ్డి కదా, ఆస్థాన మీడియా కదా, రాయలే. ఇక బండి మీద పోతున్న ఫోటో కూడా చూసిన, ఇది రేవంత్ రెడ్డి అంటే బండి మీద పోయే ఫోటో కూడా చూసినాడు. రేవంత్ రెడ్డి ఆ మహిళ కలిసి బండి మీద పోయే వీడియో కూడా చూసినంట. ఇది కోమరెడ్డి వెంకరెడ్డి. కానీ వెంకరెడ్డి మానవత్వంతో కాంగ్రెస్ భావచారం ఉన్నది కాబట్టి మనోడే కదా పోనీ వదిలేసిండు. కానీ రేవంత్ రెడ్డి వదిలేయలే, బజార్కి ఇడ్చిండు. రేవంత్ రెడ్డి వదిలేలే, బజార్కి ఇడ్చిండు, ఫోన్ ట్యాపింగ్ చేసి మరీ ఇడ్చిండు. అది తర్వాత సీఎంఓ ఆఫీసులో ఓ మహిళ పెత్తనం చేస్తుంది. ఆమె పేరు మాధవి లత అంటారు, రాసిన పేపర్లలో ఇంతమందుకు. ఆమెకు కోమరెడ్డి వెంకరెడ్డి మినిస్టరు, పొన్నం ప్రభాకర్ మినిస్టరు, తర్వాత పొంగులేటి శ్రీరన్న మినిస్టర్. ఈ మినిస్టర్లో కూడా ప్రోటోకాల్ లేదంట. సీఎం కంటే ఇంకొకటి ఎక్కువనే ప్రోటోకాల్ ఆమెకు. ఆమె ఎవరు కూడా తెలియదు, తెలంగాణ వాసి కూడా కాదంటారు. ఆ ముఖం ఇంకా బయటకు వస్తలేదు, పేరు మాత్రం బయటకు వచ్చింది. అది ఎవరు వేసిరు తెలుసా పేరు బయటకు? మంత్రులు వేసిరు కోపంతో. అరే మంత్రులు మాకే ప్రోటోకాల్ లేదు, ఈ అమ్మ ఎవరో తెలియదు, ఏందో తెలియదు, ఓ ఎమ్మెల్యే కాదు, ఓ ఎంపీ కాదు, ఓ మంత్రి కాదు, ఓ ముఖ్యమంత్రి కాదు, ఓ వార్డు మెంబర్ కూడా కాదు, తెలంగాణ రక్తం కూడా కాదు, ఓ అధికారి కూడా కాదు, అట్లీస్ట్ ఒక పంచాయతీ సెక్రటరీ కూడా కాదు. మాకంటే ఎక్కువ ప్రోటోకాల్ గావకి చూడండి, ఆమె చెప్తే ఫైళ్లు కదలలేను అని చెప్పేసి మంత్రులకు కోపం వచ్చి మీడియాకు లీగల్ ఇచ్చారు. మాధవి తన పేరు బయటకి ఇచ్చి ఆమె సీఎం పోలో ఆమెదే నడుస్తుంది పతారా బయటకి ఇచ్చిరు వాస్తవానికి. అది కూడా ఎక్కడన్నా పాపం ఏం మనోడే కాదు రానుడు, పోనీరి అని అవ్వ, మనం ఒకటి ఎత్తాడు ఆయన ఒకటి ఎత్తాడు, మనకు అవసరం ఆరా, ఓని పని ఆడు చేసుకుందాం రా, ఎవరు దోసుకునే వాడు దోసుకుందాం, మనకెందుకు రా లొల్లి అనుకుండు. కానీ రేవంత్ రెడ్డి అట్లా అనుకోలే, ఏ లొల్లి కావాలని నాకు అనుకుండు అన్న తేడా కదా. ఇప్పుడు నేను ఒక్క వీడియోనే చూసిన, రెండోది చూడలేదు. అంటే ఇది ఒకటే వీడియో చూసిండు, ఈమె వీడియో చూడలే, మన సీఎంఓలో ఉన్న మహిళ వీడియో చూడలే అన్న. ఓన్లీ బైక్ మీద పోయే వీడియో మాత్రం చూసి, బైక్ మీద బండి మీద. ఇక నాతో ఒకరు చెప్పిరు కూడా, అంటే ఒకటేమో చూసినా ఒకటేమో చెప్పిరు. ఆ ఒకటి చూసి ఏం మనోడే కాదు అని కళ్ళు ఇట్లా మూసుకున్నాడు. కళ్ళు మూసుకొని వద్దురా కళ్ళు మూసుకొని పదాం పని అన్న, కళ్ళు మూసుకొని పోయిండు. మంచోడు కదా, మంచోడు వెంకటన్న కాబట్టి అట్లా పోయిండు. మరి ఇంకోటి చెప్పిరట, సీఎం ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోవడం లేట, 24 గంటలు పని చేస్తుంది. ఎందుకంటే మంత్రి పదవి పోతాను భయం అయింది మరి నాకు, అన్ని చెప్తా కానీ మంత్రి పదవి తమ్మునికి ఇస్తారనే కదా అన్ని చేసేది నన్ను. సో ఉంటుందో ఉడుతో తెలియదు కానీ అట్లా ఇసిరేసింది ఒకటి డైలాగు. 24 గంటలు పని చేస్తూ నిద్రపోకుండా రెస్ట్ తీసుకుంటలేడు. యువనోని ఎట్లెట్లా పీక్ పడేయాలి, యువనోని అక్రమ సంబంధాలు బయటేయాలి, యువనోని లీలలు బయటేయాలి, నా గురించి ఎవరు చెప్తుంది బయట, సీఎంఓలో జరిగే విషయం గురించి ఎట్లా బయటకు పోయింది, నేను ఎందుకు కూకోవాలి, నేను కూడా వాళ్ళకి బయట వేస్తా అని 24 గంటలు రెస్ట్ తీసుకోకుండా పని చేస్తున్నాడు. ప్రజలకు ఇచ్చిన హామీలు, 6 గ్యారెంటీలు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, నిరుద్యోగుల కష్టాలు ఇవి మాకేమొద్దు, నువ్వు నాది బయట పెట్టు, నేను నీది బయట పెడతా, ఆకీస్ పాక్ పాకీస్ ఆక్, టిట్ ఫర్ టాట్. అదే మనకు కావాలి ఇప్పుడు ఈ రాష్ట్రంలో. ఇక ఓ మంత్రి మీద వార్త వచ్చింది, ఓ కొత్త మంత్రి ఎవరో కాదు, నిన్న మన పొన్నమని అంటున్నారు, మరి నాకు తెలియదు కూడా. అందరిదే ఇదే డ్యూటీలో అన్ని డ్యూటీలు అయిపోయినాయి, ఈ డ్యూటీలో మిగిలింది. ప్రభుత్వం రైజింగ్ లో ఉంది కదా 2047 దాకా, అప్పటిదానికి ఏం పని లేదు వాళ్ళకి, అందుకే కొత్త పని పెట్టుకుని ఇప్పుడు. అందుకే కొత్త మంత్రి సీఎం మీద వార్తలు నమ్మరు, మాపై వచ్చే ఆరోపణలు ప్రజలు నమ్మరు. సీఎం మీద వార్తలు నమ్మరు, అదే రకంగా మా పైన వచ్చే వార్తలు నమ్మరు, ఆరోపణలు ప్రజలు నమ్మరట. మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పి, మీరు మంచడితే మీ మంచలం, మేము దొంగలతో మీరు దొంగలే, అవునా? అయితే ఇద్దరం మంచోళ్ళ కాదు, ఇద్దరు రంగలం కావాలి అని చెప్పేసి సీఎం మంచోడే నేను మంచోనే, మా ఇద్దరిని ఎవరు పట్టుకోరంటున్నారు. ఇంకెక్కడన్నా మరి ఇప్పుడు మంత్రి పదవి పీకినట్టే అంటారు, ఎన్ని చెప్పినా ఎంత జోకినా వేస్ట్ అంటారు అన్న. ఇక మీడియాతో ఎక్కరెడ్డి ఫైర్ అయింది పాపం. ఇక సీఎం రేవంత్ రెడ్డిది ఒక ఘోరమైన వీడియో చూసిన,
ఓ బండి మీద మహిళతో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వీడియో చూసిన అంటున్నా, అంటే ఆరోపణలు అంటలేడు, వీడియో ఘోరమైన వీడియో చూసినా, బండి మీద పోయేది చూసినా. మరి సీఎం మీద వార్తలు నంబర్ ఏంది? వార్త చెప్పిన మంత్రి మాట నమ్ముతారు కదా. మాలాంటి జర్నలిస్టులు దొంగలు అనుకుందాం కొద్దిసేపు. మరి ఈయన మాట నమ్ముతారు కదా, మంత్రి చెప్తుండు కదా వీడియో చూసినా ఘోరమైందని, అది వార్త నిజమే కదా. వెళ్తున్నట్టు ఉంది. అటు సెక్రటేరియట్ లో కూడా ఓ మహిళ రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొని పనులు చేయించుకుంటుందని కూడా వార్తలకు వచ్చినాయి. అటు కొత్తగా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన వాళ్ళ మీద కూడా మహిళా అధికారులు వేధిస్తున్నారని వార్తలు వచ్చినాయి. అంటే జిందగీలో ఒకటేసారి అయినట్ట మన పొన్నవన్న ఎమ్మెల్యే, అంతమంది మొత్తం ఎంపీని అంట నాకు తెలియదు. సో ఆయన ఆ పేరుకి అదే చెప్తాడు సాపుగా. యా ఇప్పుడు నల్లగొండ జిల్లాకు చెందిన ఓ మంత్రి అంటూ నా మీద వార్తలు వస్తున్నాయి. ఇక ఒప్పుకుంటు నేనే అని కన్ఫర్మ్ చేసేసి ఇంకా తప్పలేదు కదా మరి. ఇక ఒక్కరోజు రచించుకోకుండా గంటలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి నమ్మడం లేదు, మా మీద వచ్చిన ప్రజలు నమ్మరు, ఇంక అంతే. సో ఇది వెంకటన్న ఎవరు నా పైన ఆరోపణలు చేపిస్తున్నారు, ఎవరు ఎంత నడిపిస్తున్నారు ఒప్పేసుకున్నాడు. ఇవో రేవంత్ రెడ్డే ఇన్ని చేసిండు, నా పైన కుట్రలు చేస్తే నేను ఊరుకుంటున్నా, మరి ఆయన పైన కుట్రలు చేసినప్పుడు నేను ఏమైనా చేసినా, నేను వదిలేసిన కదా మనోడే కదా అని బండ్ల మీద కూడా చూసినా, నన్ను వదిలేయలేదు, నా మంత్రి పదవి తీసేయడానికి అన్ని బాధలు చేస్తుంది అని నన్ను బాధ పెడుతుండు, మరి ఇంత విషయించి చంపరాదని అంటుండు. కడుపులో బాధ చెప్పిండా తప్ప అనే ఇంత వయసుకు వచ్చినాక ఆయన పరువు తీస్తే మరి ఆయన బాధ ఆయనకు ఉంటుందా? ఉంటది కదా. ఇంకా ఇప్పుడు నమస్తే తెలంగాణ పాపం పద్ధతిగా రాసింది. ఇంకా ఇదే మీరు అంతో ఎంతో వెంకటరమణ కాపాడిన పత్రిక, అంటే ఇది తెలంగాణ రక్తం మంచుకొని పుట్టిన పత్రిక, ఇది తెలంగాణ రక్తం మంచుకొని పుట్టిన పత్రిక కాబట్టి కొంచెం ఆలోచించింది. ఏమో పోనీ అందరు చేస్తారు, ఇక లంగాలు ఇంకో లంగా పోనీ అని వదిలేసిరారు, పెద్దగా ఫోకస్ చేయలే. అన్ని రేవంత్ రెడ్డి పత్రికలే ఫోకస్ చేసినాయి. ఇలా ఏం రాసి చూడరా, ముఖ్య నేత వలేసిండు, మంత్రులు విలవిల అంటా ఉన్నారు, నలుగురు మంత్రులపై గురిపెట్టిన ముఖ్య నేత పదవుల నుంచి తప్పించేందుకే బిగ్ ప్లాన్ వేస్తున్నాడు. ఒకరిని అవినీతి పర్రాలిగా అంటే కొండ సూర్యకథ మహిళ ఇద్దరే ఉన్నారు మంత్రులలో, రాకెట్ల ఉన్నాడు, రాకెట్ అంటే చెల్లమని ఏమన్నా కాబట్టి అది పక్కన పడేసేది. ఇక ఒకరిని అవినీతి పర్రాలో చిత్రీకరిస్తున్నాం, మరో ఇద్దరిపై తన అనుకూల మీడియాలో దాడి చేస్తా ఉన్నాం. మరో ఇదంటే పొన్నవన్న ఇంకటన్నా వారం రోజులుగా లైంగిక ఆరోపణలతో కథనాలు రాపిస్తున్నాడు. ఇక ఏడుగురు మంత్రులపై మరి మెడపై కత్తి పెట్టిండు, జూబ్లీహిల్స్ రిజల్ట్స్ తర్వాత వేటుకు సిద్ధమైందంట. మరి ఇదొక కథను వేసాడు, ముందే చెప్పిన నమస్తే తెలంగాణ ఎప్పుడో చెప్పిండట, అది ఇప్పుడు రాసుకొచ్చింది. ఆ ఐఏఎస్ కు క్షమాపణ చెప్పాల్సిందే, ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ సంఘాల డిమాండ్ అంట. ఆ ఛానల్ కథనాలు పూర్తిగా అవాస్తవం, క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా కూడా వేస్తాం, మూకుమ్మడిగా హెచ్చరించిన ఆ సివిల్ సర్వెంట్లు. అంటే ఐఏఎస్ ఆత్మగౌరవం అంటారు. నల్గొండ జిల్లాకు పోతే ఐఏఎస్ ఆత్మగౌరవం ప్రజలే చెప్తారు, మరి ప్రజలపైన ఏ సివిల్ కేసు పెడతారు మరి తెలియదు. దాన్ని నిలబెట్టుకోవాలి, ఛానల్ రాస్తాయి మరి అలా పనాలు చేస్తారు కదా. అంతకాడికి రావద్దు, మరి అంతకాడ రాకుండా చేయాలి ఏమైనా చేస్తే. ఒకేసారి ఇంత విషయం ఇచ్చి చంపేయండి, ఇంకో గింతే డైలాగ్, గింతే. ఇక ఆయన ఇది నమస్తే తెలంగాణ కోమరెడ్డి వెంకరెడ్డి మీద ఇచ్చిన గౌరవం, వేరే ఎవరికి లేదు. మీరు ఇన్ని చూసి కదా ఏమైనా అన్నారా? ఒక బూతు పదం రాసిరా, ఒక తిట్టింది రాసిరా, ఒక బాధపడ రాసిరా? కొంచెం ఆలోచించరా. ఇప్పుడు రకులు రావు అని చేయగలిగేది మన అన్నకే చేత అవుతుంది. లీలలు వెంకరెడ్డి లీలలు చేయగలిగేది మన అన్నకే అవుతుంది. అన్నంత మీద అన్న మాత్రం మంచోడు, సీఎంఓలో ఉన్నా బండి మీద ఉన్నా ఏడన్నా అన్న మాత్రం మంచోడు. అన్నదే సంసారం, మిగతా అన్న సంసారాలు కావు, అన్నదే జీవితం. సో అట్లా రాజకీయం చేత కాక కుటుంబాల మీదకి పోతురు ఈ మధ్యలో, ఇక వాళ్ళకాలే మట్టి పెట్టుకుంటారు, మనం ఏం చేయలేం.